హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ యొక్క వీడియోని మీరు చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి, అప్పుడే మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న సబ్వూఫర్ అనేది నా దగ్గర అయితే ఉంది, కానీ మీకు చూపించినట్లయితే ప్రమోట్ చేసిన విధంగా అయితే అవుతుంది. ఎందుకంటే మన ఛానల్కు సబ్స్క్రైబర్స్ అనేవి తక్కువ అయితే ఉన్నారు. అందువలన నేను ఈ సబ్వూఫర్లు మీ వీడియోలో ఓపెన్ చేసి చూపించినట్లయితే నేను ఈ సబ్వూఫర్ గురించి ప్రమోట్ చేసిన విధంగా అయితే అవుతుంది. అందువల్ల నేను ఆ సబ్వూఫర్ను ఈ వీడియోలో అయితే చూపించట్లేదు. అయినా కూడా ఈ సబ్వూఫర్ను గురించి నేను గమనించిన మంచి విషయాలు అలానే చెడ్డ విషయాలు ఈ సబ్వూఫర్ గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇక్కడ కనిపిస్తున్న సబ్వూఫర్ వచ్చేసి సౌండ్ఫైర్ 1300, అంటే దీని పీక్ పవర్ వచ్చేసి 1300 వాట్లు అని అమెజాన్లో అయితే చెప్పారు. అలానే దీని యొక్క ఆర్ఎంఎస్ పవర్ వచ్చేసి 300 వాట్లు అని చెప్పడం అయితే జరిగింది. కానీ ఇది ఎంతవరకు నిజం అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మనకి ఎగ్జాంపుల్కి చెప్పాలంటే పోల్కార్డ్ సబ్వూఫర్ ఉంటుంది. దాని యొక్క కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 50,000 రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుంది. దాని యొక్క పీక్ పవర్ వచ్చేసి కేవలం 500 వాట్లు మాత్రమే ఉంటుంది. అలానే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ సౌండ్ఫైర్ 1300 మోడల్ సబ్వూఫర్ యొక్క వాటేజ్ వచ్చేసి 1300 వాట్స్ అయితే ఉంటుందని అమెజాన్లో అయితే చెప్పారు. దీన్ని బట్టి మీకే అర్థమై ఉంటుంది. అంత కాస్ట్ ఉన్నటువంటి సబ్వూఫరే 500 వాట్స్తో ఉంటే కేవలం 2,500 రూపాయలు ఉన్న సబ్వూఫర్లో 1300 వాట్స్ పీక్ పవర్ అండ్ ఆర్ఎంఎస్ పవర్ వచ్చేసి 300 వాట్స్ అయితే ఉండదు. అంతా మార్కెటింగ్ పర్పస్ కోసం సౌండ్ఫైర్ సబ్వూఫర్ వాళ్ళు అయితే చెప్తున్నారు. అసలు చెప్పాలంటే దాని యొక్క టోటల్ వాట్స్ వచ్చేసి 150 వాట్లు అనమాట. 150 వాట్ల లోడ్ పెట్టినప్పుడు మాత్రం సబ్వూఫర్ మొత్తం షేక్ అయితే అయిపోతుంది. అలాంటప్పుడు 300 నుంచి అలానే పీక్ పవర్ 1300 వాట్లు లోడ్ పెడితే సబ్వూఫర్ అనేది బ్లాస్ట్ అయితే అయిపోతుంది అనమాట. ఈ సబ్వూఫర్ నుంచి మంచి క్లారిటీ బేస్ రావాలంటే 80 వాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. అంటే మీకు మూవీస్ అండ్ సాంగ్స్ కోసం ఈ సబ్వూఫర్ని వాడదలుచుకుంటే ఈ సబ్వూఫర్ కోసం మీరు సౌండ్ఫైర్ ఎంక్లోజర్ అనేది వాడుకోవాలి. ఎంక్లోజర్ అంటే సబ్వూఫర్ చుట్టూ ఉండే కర్రతో చేసినటువంటి వుడెన్ బాక్స్ అనమాట. వెహికల్స్ కోసం యూజ్ చేస్తే నార్మల్ బాక్స్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. దీనికోసం మీరు 150 వాట్ల మోనో యాంప్లిఫైయర్ అయితే యూజ్ చేయాలి. అప్పుడే మీకు మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ దీని యొక్క బేస్ విషయానికి వచ్చినట్లయితే ఇది సబ్వూఫర్ కాబట్టి కేవలం బేస్ మాత్రమే వస్తుంది. దీనిలో కూడా ఫుల్లీ వైబ్రేషన్స్తో కూడినటువంటి బేస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ సబ్వూఫర్కి ఈ ప్రైస్కి అయితే కొనవచ్చు. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు అనమాట. అలానే దీని యొక్క సౌండ్ వచ్చేసి 90 dB ఉంది అని అమెజాన్లో అయితే చెప్పారు. అంత ఉంటే మన చెవులు అనేవి పగిలిపోతాయి అనమాట. దీని యొక్క వెయిట్ వచ్చేసి 5 కేజీల వరకు ఉంటుంది. అలానే ఇది మన ఇండియాకు చెందినటువంటి బ్రాండ్ అనమాట. దీని యొక్క సైజు వచ్చేసి 12 ఇంచుల సబ్వూఫర్ ఉంటుంది. అంటే 12 ఇంచుల సబ్వూఫర్ అనమాట ఇది. అలానే ఇది వాటర్ ప్రూఫ్ అయితే కాదు, నీటిలో పెడితే పాడైపోతుంది. అది కొంచెం దృష్టిలో పెట్టుకోండి. దీని యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చేసి 23 హెర్ట్జ్ నుండి చాలా మంచి డీప్ బేస్ అయితే వస్తుంది. అండ్ హై ఫ్రీక్వెన్సీ వచ్చేసి మనకి 450 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అయితే ఉంటుంది. అంటే మూవీస్లో బాంబ్ బ్లాస్ట్ సీన్స్ వచ్చినప్పుడు మంచి హార్ట్కి అయితే టచ్ అయితే అవుతుంది. అటువంటి పంచీ బేస్ అయితే వస్తుంది. అప్పుడే మనకు ఇంట్లో పెట్టుకుంటే మాత్రమే ఇలాంటి బేస్ అయితే వస్తుంది. అంటే 10x10 రూమ్లో అండ్ 10x20 రూమ్కి ఇదైతే సబ్వూఫర్ బాగుంటుంది. అండ్ ఇది డ్యూయల్ మ్యాగ్నెట్తో వస్తుంది కాబట్టి చెప్పాను కదా, లో ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. అండ్ సబ్వూఫర్ యొక్క కాయిల్ లోనికి వెళ్తుంది కాబట్టి అండ్ ఎక్కువగా కిందికి పైకి సబ్వూఫర్ యొక్క కాయిల్ అవుతుంది కాబట్టి కాయిల్ అనేది ఎక్కువగా వేడవుతుంది అనమాట. అలాంటప్పుడు డబుల్ మ్యాగ్నెట్ ఉండడం వలన కాయిల్ అనేది ప్రెజర్ కావకుండా ఫ్రీగా అయితే కదులుతుంది. అలాంటప్పుడు మనకి మంచి క్లారిటీ బేస్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ సబ్వూఫర్ నుండి. ఇది ఫ్రెండ్ ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ అయితే చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అమెజాన్లో మంచి రివ్యూస్ అండ్ రేటింగ్స్ అయితే ఉన్నాయి ఈ సబ్వూఫర్ గురించి. ఇలాంటి సబ్వూఫర్ వీడియోలు అండ్ టెక్ రిలేటెడ్కి సంబంధించిన వీడియోలు మరిన్ని రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. అలానే చెప్పడం అయితే మర్చిపోయాను, మీకు ఈ సబ్వూఫర్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ఫ్రెండ్స్ ఇంకోటి మర్చిపోయాను, ఇక్కడ చూసుకోవచ్చు ఇలాంటి ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి యాంప్లిఫైర్ అయితే మీరు తీసుకుంటే ఆ సబ్బోఫర్కి యాడ్ చేసుకున్నట్లయితే మనకి మంచి అవుట్పుట్ రావడం అయితే జరుగుతుంది. మంచి అవుట్పుట్ అయితే ఈ సబ్బోఫర్ నుంచి మీకు వస్తుంది. చూసుకోవచ్చు ఈ యాంప్లిఫైర్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. దీనికి 12 వోల్ట్ ఇన్పుట్ అయితే అవసరం అయితే అవుతుంది. ఈ వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది కాబట్టి ఈ యాంప్లిఫైర్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఆ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో యాంప్లిఫైర్ వీడియో కావాలని కింద కామెంట్ అయితే చేయండి. అప్పుడు నేను మీకు ఆ వీడియో చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.